మనతో పాటు వాకిల్ శ్రేయర్ గారు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్ట ఓడినట్ట 42% రిజర్వేషన్ల విషయం? కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే, ఓడినట్టయితుంది. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇస్తున్న పార్టీ. తెలంగాణ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిన పార్టీ. భారతదేశంలో సూర్యుడు అస్తమించని ఈ రాజ్యాన్ని ఏలాలనుకున్న బ్రిటిషర్ని తరుముకొట్టిన పార్టీ. సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీ. ఇదొక్కటే కాకుండా 100% ఆ రోజుకించి కూడా బ్యాంకులను జాతీయం చేయడం గాని, ఇంతరత్ర ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, రోటీ కపడా మకానన్నా, గరీబీ హటావన్నా ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. దానికి అంత పెద్ద మనసు ఉంటుంది, వేరే పార్టీకి అంత పెద్ద మనసు ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో మీ పాలమూరు గడ్డ మీద కేటీఆర్ ఛాలెంజ్ చేశారు కదా, బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి. పాలమూరు గడ్డ మీద కేటీఆర్ గారు అచ్చంపేటకించి బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలైందని చెప్పినటువంటి ఆ గడ్డ మీదనే బీఆర్ఎస్ పార్టీ పతన యాత్ర మొదలయ్యే గుహల బాలరాజు గారు పార్టీ ఇచ్చిపెట్టి పోయిండ్రు. ముందు ఆ కార్యక్రమం చూసుకోవాలి. పాలమూరు జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి పేదోడు కూడా ఆలోచన చేసి మాకు కాంగ్రెస్ అయితేనే సంక్షేమ పథకం ఇస్తాదని నమ్ముతాడు కాబట్టి అధికారం అసెంబ్లీలో ఇచ్చిండు, రేపు లోకల్ బాడీ ఇస్తాడని నమ్ముతా ఉంటాడు.